శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 ఫిబ్రవరి 2026 నుంచి 7 ఫిబ్రవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు, మకర రాశిలో శుక్ర కుజ బుధ రవి, కుంభంలో రాహువు, మీనంలో శనిగారు ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధ శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలోకి వెళ్ళి ఉన్నారు. చంద్రుని యొక్క గమనము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, చతుర్గ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడింది. గత 3 వారాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయా అంటే, ప్రమాదాలు తక్కువ గాని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ గాని, లేదా వివాహేతర సంబంధాలు గాని, అనారోగ్యాలు గాని, అవిధేయత, పెద్దలంటే విధేయత లేకపోవడం గాని, ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలోనే మధ్యలో ఇంచుమించుగా 4వ తేదీ నుంచే 2 గ్రహాల యొక్క స్థితులు మారిపోయి రాహు గారితో కలుస్తున్నాయి. బుధ శుక్రులు ఇద్దరు. మరి ఈ బుధ శుక్రులు ఇద్దరు రాహు గారితో కలవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా చెప్పుకోవచ్చా మనం అనంటే, ఇక్కడ కూడా కొన్ని రకాల అనారోగ్యాలు, కొన్ని రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. అవి ఏమిటి అంటే, వివాహేతర సంబంధాలు ఉండడము, వివాహ జీవితంలో అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, చిలిపి తగాదాలే చిలికి గాలివానవ్వడం, చర్మ వ్యాధులకి అవకాశం ఉండడం, వినికిడి శక్తి తగ్గడము, వ్యాపార వర్గాలలో అనుకూలత లేకపోవడము, కళాకారులకి చాలా వరకు ఇబ్బందులు ఉండడము, కళాత్మకమైన విషయాలలో కళాత్మకమైనటువంటి వస్తువులు తయారు చేయడం గాని, అవి అమ్మడం గాని, కళలకి సంబంధించి కానీ కొంత ఆదరణ తగ్గడం ప్రజలలో, ఇలాంటివి కొంచెం బాధించినట్టుగా ఉంటాయి. అయితే ఈ బుధ శుక్ర రాహు గ్రహాలకి ప్రతి వ్యక్తి కూడా రాశితో సంబంధం లేకుండా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి ఇక్కడ బుధ శుక్ర రాహుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ధన ఆదాయం పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక మిగతా గ్రహాల యొక్క దృష్టులు కేవలం రాశుల మీదే ఉంటున్నాయి కాబట్టి, రాశి మీద ప్రభావం కన్నా రాశిలో గ్రహం ఉండడం వల్ల ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అయితే ఆ రాశి మీద ప్రభావాన్ని కూడా మనం చెప్పుకుంటాము. ఏ రాశి చెప్పుకునేటప్పుడు ఆ రాశి ఫలితాలలో అవి చెప్పుకుందాము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేస్తుంటే 3 గ్రహాల ఉనికి మాత్రమే బాగుంది. తృతీయ స్థానం ఒక్కటే యోగిస్తూ ఉంది. మరి ఏం చెయ్యాలండి? మనోబలం పెరుగుతోంది. ఈ మనోబలం పెరుగుతున్న దాన్ని చాలా చక్కగా ఉపయోగించుకోండి. యోగా చేయండి. మంచి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతున్నాయి గ్రహస్థితులు. మంచి నిర్ణయాలు చేయండి. 10 మంది పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుకోండి. వారితో సంప్రదింపులు చెయ్యండి. వారి నిర్ణయాలను కూడా తీసుకోండి. అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు. చాలా బాగుంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నప్పటికీ, ధైర్య సాహసాలు బాగున్నప్పటికీ, దగ్గర ప్రాంత ప్రయాణాలకి బాగున్నప్పటికీ ఓర్పు అనేది ఒకటి అవసరం పడుతోంది. సుఖస్థానం కొంచెం దెబ్బతిని ఉన్నది కదా, కాబట్టి ఎక్కువ శ్రమకి లోనవ్వకండి. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు మీరే అందించండి. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. పూర్తిగా అనుకూలత లేదు. రుణభారాలు ఎక్కువ అవుతాయి. భార్యాభర్తల అనుబంధం తక్కువ అవుతోంది. ఓర్పు కలిగి ఉండడం ద్వారా విద్యార్థులైనా, వ్యాపారస్తులైనా, భార్యాభర్తలైనా, ఎవరైనా గాని ఓర్పు కలిగి ఉండడం ద్వారా చాలా వరకు పరిస్థితుల్ని పరిష్కరించుకోవచ్చు, సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చతుర్థ స్థానంలోకి బుధ శుక్రులు ఇద్దరు వచ్చి ఉన్నారు. వీరిద్దరూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. కొంచెం మనశ్శాంతి తగ్గింది అని చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు మనశ్శాంతి పెరుగుతోంది. ఏ వ్యవహారానికి ఆ వ్యవహారమే, ఏ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితం ఆ గ్రహందే అవుతూ ఇక్కడ చతుర్థ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంపూర్ణ ఫలితాలను ఇస్తున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
స్త్రీల విషయంలో విష్ణు సహస్రనామ పారాయణ బాగా మేలు చేస్తుంది. అలాగే విద్యార్థులు కొంచెం కష్టపడితే చాలు వారాంతం నుంచే మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా మీ శ్రమకి తగిన రుసుము వస్తోందా రావట్లేదా అనేది చూసుకోండి. రాలేదు అంటే సమరసత్వంగా అడగండి, వచ్చింది అంటే తీసుకోండి. ఇక్కడ రాకపోవడానికే ఎక్కువగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సంయమనం పాటించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవతారాధన చేయండి, ప్రశాంత చిత్తంతో ఉండండి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.